ఈ శ్రీలకు కూడా పొద్దున నేలకు వచ్చింది ఫస్ట్ మాకు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా మా డీఎంహెచ్ఓ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఇందులో భాగంగా మేము గాయత్రి హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. అలాగే మన డాక్టర్ మాలతి మేడం గైనకాలజిస్ట్ జీజీహెచ్ భువనగిరి. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఇద్దరు పేషెంట్లకి అబార్షన్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. వాళ్ళు ఎవరు అంటే మన తిమ్మాపురం శ్రీలత అండ్ ఇద్దరు అడ్మిట్ అయ్యారు ఇక్కడ పేషెంట్. అది నిన్న వాళ్ళు అడ్మిట్ అయ్యారు. నిన్న నైట్ వాళ్ళు ఇద్దరికి కూడా అబార్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ శ్రీలత అనే ఆమెకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు థర్డ్ కాన్పుకి ఒకటి అబార్ట్ అయింది. సుజాత అనే ఆమె ఒక ఫీమేల్ చైల్డ్ ఉన్నారు. తనకి కూడా అబార్ట్ అయింది. అదే అందులో భాగంగానే ఇక్కడ విచారణకు వచ్చాము. దీని మీద ఏంటంటే వీళ్ళకి ఇంకొకటి కూడా ఎంపీపీ యాక్ట్ ప్రకారం అంటే మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వాళ్ళు ఎంపీపీ చేస్తున్నారు అంటే సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి. సో దీంట్లో గాయత్రి హాస్పిటల్కి అయితే మేము ఎటువంటి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి వాళ్ళు అది అగెనిస్ట్ రూల్స్కి అగెనిస్ట్గా వీళ్ళు అబార్షన్ చేశారు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదేవిధంగా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కూడా డాక్టర్ గాయత్రి అని ఓనర్ పేరు మీద రిజిస్టర్డ్ అయ్యింది. అందులో డాక్టర్స్ కూడా ఎవరు లేరు కూడా. వాళ్ళు పెట్టే సర్టిఫికేట్స్ ప్రకారం డాక్టర్స్ ఎవరు లేరు. డాక్టర్ శివకుమార్ అని చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అదే చెప్తున్నాను, శివకుమార్కి పర్మిషన్ లేదు. ఆయన సర్టిఫికేట్స్ కూడా మా దగ్గర లేవు. మేడం ఇన్ని రోజుల నుండి హాస్పిటల్ నడుస్తుంది జిల్లా కేంద్రం, మరి మీకు అవగాహన లేదా? చెక్ చేయలేదు ఇది మరి వాళ్ళు అంటే ఇలా మీ మిస్టేక్ కూడా ఉంది కదా. ఒక జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నడుస్తుంది. ఇంతకుముందు ఇట్లా స్వాతి పేరు మీద హాస్పిటల్ నడుస్తుంది. ఇప్పుడు గాయత్రి పేరు మీద రేపు పొద్దున గాయత్రి ఏం చేస్తాను బాబు అని పెడతారు. తర్వాత కూడా మీరు ఇచ్చే పర్మిషన్ ఇస్తారు. అంటే ఇలా మీ మిస్టేక్ ఉంది. ఉన్న రీసెంట్గా ఎవరి సెక్షన్ మీరు నోటీస్ ఇస్తారు, సర్ప్రైజ్ రైట్స్ ఇస్తారు. తర్వాత ఎందుకు దీని మీద ఎందుకు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ చూడాలి కదా. మీరే మిస్టేక్ కదా. ఇంతకు పార్టీ పేరు మీద నడిపిస్తారు. ఈ రోజు హాస్పిటల్ రావడానికి డిపార్ట్మెంటే కారణం. అంటే బోర్డు పెట్టుకుని ఇదివరకు ఉన్న ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మరి మా డిఎంహెచ్ఓ గారు యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు. సో కంపల్సరీగా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. ఇదే విధంగా అంటే సరే యాక్షన్ అంటే ఇంక ఇప్పుడు దీన్ని హాస్పిటల్ని సీజ్ చేయడం అయితే చేస్తారేమో. మరి ఒకసారి మేము సార్ తోటి కూడా ఈ విచారణ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క హాస్పిటల్ అయితే కూడా మేము విజిటింగ్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మేడం ఇంకోటి ఎస్ఎల్ఎన్ఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేడం. ఎస్ఎల్ఎన్ సార్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేడం. స్కానింగ్ సెంటర్ స్కాన్ చేసిన రిపోర్ట్లు అయితే ఇప్పుడు పేషెంట్ వాళ్ళ దగ్గర ఎటువంటి రిపోర్ట్లు లేదు. మా దగ్గర వీళ్ళ దగ్గర కూడా కేస్ షీట్ కూడా ఏమీ లేదు. ఏ రిపోర్ట్స్ కూడా వీళ్ళ అసలు ఈ హాస్పిటల్లో లేవు. ఆ పేషెంట్ వాళ్ళ స్కానింగ్ సెంటర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి మేడం క్లియర్గా. 3వ తారీఖు నాడు సుజాత అనే టైమే స్కానింగ్ చేయించుకుంది. అక్కడ ఉన్నది ఏదైతే ఎస్ఎల్ఎస్ స్కానింగ్ సెంటర్ అది కూడా విజిట్ చేస్తాం అక్కడ మేడం. స్కానింగ్ సెంటర్లో మీద మీ అబ్జర్వేషన్ ఉన్నదా అసలు లేదా? పోయినసారి సాతి ఉండే, ఇప్పుడు గాయత్రి వేరే పేరు వస్తుంది. అంటే ఇట్లా జిల్లాలో మీరు సీజ్ చేస్తారు, మళ్ళీ అదే బిల్డింగ్లో వేరే పేరుతో హాస్పిటల్ పెడుతుంది.
పర్మిషన్ ఇస్తుంది మీరే, ఎట్లా 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 పర్మిషన్ సార్ ఇస్తారు? ఈ విషయం గురించి మా డిఎంహెచ్ఓ గారు చెప్తారు సార్. మిమ్మల్ని ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పెట్టడం మాకు సరికాదు. అవును కానీ కానీ ఎందుకంటే విజిట్ చేస్తారు, నోటీసులు ఇస్తారు, దాని మీద యాక్షన్స్ నో యాక్షన్, జీరో యాక్షన్. ఆ నోటీస్ ఎందుకు ఇస్తారు, మీరు విజిట్స్ ఎందుకు చేస్తారు, మా మీడియాను తప్పుడు ఎందుకు పడిస్తారు? ఇది ఎంటైర్ డిపార్ట్మెంట్ మీరని అంటారు, మీ డిపార్ట్మెంట్ అట్లా మమ్మల్ని బిజీ